నిషి లాంటి వైఫ్ ఉండగా నన్నెందుకు చూస్తావు, నన్నెందుకు పట్టించుకుంటావు? నిన్ను పడేయడం కష్టం అవుతుందనుకున్నా, మరీ ఇంత ఈజీగా పడిపోయావేంటి? ఇప్పటికే లేట్ అయింది. పైగా ఇంత ఫ్రెష్గా బట్టలు చేంజ్ చేసుకుని వెళ్తే నిషి ఎంత గొడవ చేస్తుందో ఏంటో. ఏంటి ఈ మనిషి ఇంకా నన్ను పిలవట్లేదు? స్నానం స్టార్ట్ చేయ యువరాజ్. వాటర్ రావట్లేదేంటి? సోనీ, సోనీ, ఎస్, సోనీ. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఒక పని అయిపోద్ది. చెప్పండి సార్. వాటర్ రావట్లేదు. రావడం లేదా? హా, డోర్ తీయండి సార్, నేను చూస్తాను. పర్లేదు సార్, తీయండి. వద్దు సోనీ, చిన్న మరకే కదా, పోయింది. పైగా వేరే బట్టలు వేసుకొని ఇంటికి వెళ్తే అదొక గొడవ. ఛా, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది సార్. ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారు, క్యూట్ గా ఉంటారు. అలాంటి మిమ్మల్ని నిషిక గారు అన్ని మాటలు అంటుంటే మీరేం మాట్లాడలేక అలా సైలెంట్ గా నిల్చొని ఉంటే చూడటానికి నాకే చాలా కష్టంగా ఉంటుంది సార్. నిషిక ఎప్పుడు ఇలా లేదు. ఈ మధ్యనే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఆ బిహేవియర్ పేరే జెలసీ సార్. ఇంత హ్యాండ్సమ్ హస్బెండ్ ఉంటే ఆ మాత్రం జెలసీ ఉంటుంది కదా. హ్యాండ్సమ్ అంట, నువ్వు మరీ సోనీ. మీరు విస్కీ తాగుతారు కదా సార్? ఆ, తాగుతాను, కానీ ఇప్పుడు ఒక్క పెగ్ వజ్రపాటి వంశానికి ప్రిన్స్ అయిన మీతో ఇలా కాసేపు గడపనని లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను. రండి సార్, ఒకే ఒక్క డ్రింక్ ప్లీజ్. సరే కానీ థ్యాంక్ యూ. కూర్చోండి సార్. కొంచెమే. చాలు చాలు చాలు. కాఫీ ఎలానో తాగలేదు, ఈ ఒక్క డ్రింక్ అయినా తీసుకోండి సార్. మరి రెండు పొగడ్తలకి పడిపోతున్నా. నిన్ను చూసి కాదు గాని నిషికని తలుచుకుంటేనే జాలేస్తుంది. బ్యాక్ డోర్ దగ్గర ఉన్న డోర్ ఓపెన్ చేయండి సార్. మీరు తాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రండి మ్యామ్. మేడం, యువరాజ్ లోపలే ఉన్నాడు. చూశాను, లోపలికి వెళ్దాం పద. సోనీ. సార్, సౌండ్ పెట్టమంటారా సార్? ఇంకొక డ్రింక్ మిక్స్ చేస్తాను సార్. కొంచెం స్మోక్. మ్యాక్స్ ఇంకొకటి తాగితే పడిపోతాడు. ఆ తర్వాత నాతో ఉన్నట్టు వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయబోతున్నాం, అంతే కదా మేడం? కాదు సోనీ, యువరాజ్ని బ్లాక్మెయిల్ చేయాలి, కానీ ఇలా వీడియోలతో కాదు. మరి మేడం? ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయాలి. యువరాజ్ని ఇవాళ మీ ఇంట్లో ఉండేలా చేసుకోమన్నది వీడియో తీయడానికి కాదు. నైట్ అంతా యువరాజ్ ఇక్కడే ఉంటాడు. పొద్దున్నే నిష్క వచ్చి గొడవ చేస్తుంది. ఆవేశంలో ఒక మాట జారుతుంది.
నువ్వు యువరాజ్కి దగ్గరవుతావు, నిషిక యువరాజ్కి దూరం అవుతుంది. అలా మెల్లగా యువరాజ్కి నిషిని చూస్తేనే అసహ్యం వచ్చేలా చేస్తా. అప్పుడు నిషి మాట చిరాగ్గాను, నీ మాట హాయిగాను ఉంటుంది. ఓ అయితే ఈసారి ఆట వేరేలా ఉండబోతుందన్నమాట. అవును, యువరాజ్కి మత్తెక్కి దిగే వరకు ఆగి అప్పుడు నిష్కకి యువరాజ్ ఇక్కడే ఉన్నాడని ఇన్ఫర్మేషన్ ఇద్దాం. సరే మేడం, నేను వెళ్తాను. మళ్ళీ యువరాజ్కి డౌట్ వచ్చేస్తుంది. సరే సోని. సోనీ, అయ్యో సార్. సోనీ, సార్. థ్యాంక్ యూ సోనీ. రోజు ఆఫీసు, వర్క్, ఇల్లు ఇలానే ఉండే నా డేలోకి ఆనందాన్ని తీసుకొచ్చావు. ఇంటికి వెళ్తే నిషితో ఎంతసేపు గొడవ పడాలో అని భయపడుతూ ఉన్నా. ఇప్పుడు చూడు ఎంత హ్యాపీగా ఉన్నానా. అవును సార్, హ్యాపీగా ఉన్నారు. మీ హ్యాపీనే నాకు కావాలి. తీసుకోండి సార్. ఇంకో పెగ్గేగా. ఇల్లే మేడం. మురళి, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి దాని సంగతి చూసి యువరాజ్ని తీసుకుని వస్తాను. సరే మేడం.